ప్రేమని సీరియస్ గా తీసుకోవడం తప్పు అనిపిస్తున్న రోజుల్లో మనం ఉన్నామా? అయితే ఈ దేవుడి కథ ప్రేమ గురించి కాదు, ప్రేమ విలువ గురించి. శరీరం పోయినా ప్రేమని కాపాడుకున్న దేవుడి కథ ఇది. ప్రేమను మేల్కొల్పే సామర్థ్యం ఈ దేవుడికే సొంతం. అతను యుద్ధం చేసే వ్యక్తి కాదు, హింస అతని మార్గం కాదు. ఒక్క బాణంతో దేవతలనే ప్రేమలో పడేసే ప్రభావం అతనికి ఉంది. కానీ ఆ ప్రభావాన్ని అతను ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు. అతను ప్రేమించింది ఒక్కరినే. శివుని కోపంలో భస్మమైపోయిన తర్వాత కూడా ఆ దేవుడు అడిగింది తన అందాన్ని కాదు, తన సామర్థ్యాన్ని కూడా కాదు, నా ప్రేమని బ్రతికేలా చేయండి అన్నాడు. తన రూపం కన్నా తన సామర్థ్యం కన్నా కూడా ప్రేమనే ముఖ్యమని భావించాడు. మనిషి జీవితంలో చేసే అత్యంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ప్రేమ. మనల్ని ప్రేమించిన వాళ్ళతో ఉండే సంతోషం ఇంకా ఏ ఇన్వెస్ట్మెంట్ లో ఉండదు. ఎందుకంటే డబ్బు శాశ్వతం కాదు, కానీ ఆ డబ్బు సంపాదించే మనిషితో నువ్వు చివరి వరకు పోరాడాలి. నీ టైం, నీ డబ్బు, నీ బాధ్యతలు, నీ భావాలు అన్ని ప్రేమలోనే ఉంటాయి. ప్రేమ చీప్ కాదు. నా దృష్టిలో నకిలీ ప్రేమ చీప్. చాలా అరుదుగా నిజంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా తక్కువ చేసి చూడడం నాకు కరెక్ట్ కాదు అని అనిపించింది. మీకేమనిపిస్తుంది? ఇంతకీ మీ ఫ్రెండ్స్ ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తే నిజంగా ప్రేమిస్తున్నారా, లేదా రీల్స్ లో మాత్రమే ప్రేమను షేర్ చేస్తున్నారా? మీ సర్కిల్లో ఎలాంటి ప్రేమ ఎక్కువగా కనిపిస్తుంది? రీలా లేక రియలా?